నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు అటవీశాఖ అధికారుల సమాచారం ప్రకారం గడిచిన 3 రోజుల క్రితం మక్కువ మండలంలోకి ఒక ఏనుగుల గుంపు ప్రవేశించింది. ప్రస్తుతం ఈ ఏనుగులు గైసీల మరియు మార్కండ్పుట్ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు స్థానిక గ్రామస్తులను అప్రమత్తం చేస్తూ కీలక సూచనలు జారీ చేశారు. ఏనుగుల గుంపునకు దగ్గరగా వెళ్లటం, వాటిని రెచ్చగొట్టడం లేదా ఇబ్బంది పెట్టడం వంటి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని, ఏనుగులను చూడగానే కుతూహలంతో వాటి సమీపానికి వెళ్లడం ప్రమాదకరం అని, ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులు ఏనుగులకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఏనుగుల కదలికలపై నిరంతరం నిఘా వేశామని, వీటిని అడవిలోకి పంపేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు గ్రామస్తులందరూ సహకరించాలని కోరారు. ఒకవేళ ఏనుగుల వల్ల పంట లేదా ఆస్తి నష్టం జరిగితే సంబంధిత అటవీశాఖ అధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవాలి అని అధికారులు పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందజేస్తారని తెలిపారు. మనకి 3 రోజుల క్రితం ఈ ఎలిఫెంట్ హెర్డ్ పార్వతీపురం నుంచి మక్కువ మండలంలో ప్రవేశించింది. ప్రస్తుతానికి మనకి గైసీల మరియు మార్కండ్పుట్ పరిసర ప్రాంతాల్లో ఈ ఏనుగులు సంచరిస్తున్నాయి. సో ముఖ్యంగా అటవీ శాఖ తరఫున పరిసర ప్రాంత గ్రామస్తులందరికీ తెలియజేయడం ఏమనగా, ఎవరు కూడా ఏనుగుల దగ్గరికి వెళ్ళి వాటిని కవ్వించే చర్యలు చేపట్టరాదు. అలాగే కుతూహలంతో ఏనుగులు చూడడానికి దగ్గరగా సమీపానికి వెళ్ళకూడదు. అలాగే మనకి ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఎవరైనా సరే వాటిని చూసే ఉత్సాహంతో సమీపానికి వెళ్ళేటప్పుడు అవి అటాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా కొంచెం సంయమనం పాటించి దూరం నుంచే ఒకవేళ అవకాశం ఉంటే చూడండి. అలాగే మనము ఇదివరకే పోలీస్ డిపార్ట్మెంట్ వారితో, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారితో, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి కూడాను సమాచారం చేరవేయడమైంది. మన చుట్టుపక్కల గ్రామస్తులు కూడాను సచివాలయ గ్రూపుల్లో కూడా, వాట్సాప్లో కూడా మనము ఏనుగుల యొక్క ఉనికిని ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రదేశం గురించి మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ దయచేసి గమనించగలరు. మీరందరూ కూడా అటవీ శాఖకి సహకరించాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏనుగులకు కవ్వించే చర్యలు చేపట్టరాదు. చిన్న చిన్న బాంబులు పేల్చడం కానీ, లేదంటే ఏదైనా వాటికి హాని కలిగించే చర్యలు ఏమి చేయకూడదు. తర్వాత మీకు ఎలాంటి ఒకవేళ పంట నష్టం జరిగితే మన ట్రాకర్స్ మరియు అటవీ సిబ్బంది ఉంటారు. వారి దగ్గర దరఖాస్తు ఉంటుంది. అది తీసుకొని మీరు దరఖాస్తు నింపి అందజేసినట్లయితే ప్రభుత్వం తరఫున రావాల్సిన నష్టపరిహారం మనం అందించడానికి చర్యలు తీసుకుంటాము. థ్యాంక్ యూ.